నేను ఇప్పుడు చెప్పబోయే మరొక ఉపకరణం నంబర్ డామినోస్. వీటి ద్వారా పిల్లలు నంబర్లను గుర్తించడం మరియు లెక్కించడం, అంతేకాకుండా వీటిని అదే రంగు ఉన్నటువంటి నెంబర్లతో జతపరుస్తారు, పెయిర్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 నెంబర్ ఉంది, ఇక్కడ 7 లేవు. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి, కానీ ఇక్కడ 7 నెంబర్ చూపిస్తున్నారు. మరి దీన్ని ఎలా ఆడాలి అంటే, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏ కలర్ ఉంది? గ్రీన్ కలర్. పిల్లలకి ఒక్కొక్కసారి 10 లెక్కించడం వచ్చు, గుర్తించడం మర్చిపోతారు. అలాంటప్పుడు వాళ్ళు ఆ కలర్ని కూడా చూసుకుని ఈ విధంగా మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ లెక్క పెట్టడం మొదలు పెడతారు. ఇక్కడ 10 వచ్చింది, ఈ 10ని జతపరిచారు. ఇప్పుడు ఇక్కడ లెక్కిస్తే వేరే ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఈ డామినోస్లోంచి 9 ఎక్కడుందా అని వెతుక్కుంటారు. 9 తేలిగ్గా వాళ్ళు గుర్తుపెట్టుకుంటే తేలిగ్గానే గుర్తించేస్తారు. ఒకవేళ అలా వాళ్ళు గుర్తించలేకపోతే ఈ రంగుని చూసి, రంగు ద్వారా కూడా వాళ్ళు గుర్తించి 9 ఇలా ఉంటుంది అని జ్ఞాపకం ఉంచుకుంటారు. ఈ విధంగా ఈ ఉపకరణాన్ని ఉపయోగిస్తాం. దీని ద్వారా పిల్లలు వారి పంచేంద్రియాలను కేంద్రీకరించి ఈ యాక్టివిటీ చేయడంలో నిమగ్నమవుతారు. దానివల్ల ఎక్కువ కాలం వాళ్ళు ఈ నంబర్లని అంకెలని లెక్కించడం, గుర్తించడం మరియు రంగుల్ని కూడా తెలుసుకుని గుర్తించడం, జతపరచడం అనేవి పిల్లలు ఆ చిన్న వయసులో నేర్చుకుంటారు. అంతేకాకుండా వాళ్ళకి ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది, పెంపొందించుకుంటారు. మరియు ఇక్కడ మనం రఫ్ సర్ఫేస్ ఉంటుంది, అంటే కొంచెం గరుగ్గా ఉండే సర్ఫేస్ అన్నమాట ఇది. దీని మీద వాళ్ళ చిన్న చిన్న వేళ్ళని పెట్టి 1 2 3 ఇలా అంటూ వాళ్ళు లెక్కించడం వలన వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దామా? మరి దీన్ని తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు చార్ట్, కార్డ్బోర్డు, ఏదైనా. నేనైతే ఇదిగో ఈ విధంగా అట్టపెట్టి ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నాను. దీనిపైన అతికించుకోవడానికి చార్ట్, ఏ కలర్ చార్ట్నైనా మనం తీసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, కొంచెం గరుగ్గా ఉండే సర్ఫేస్ అన్నాను కాబట్టి ఇక్కడ మనం ఈ శాండ్ పేపర్ని ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు రంగులు వేసుకోవడానికి పెయింట్లు, బ్రష్, కత్తిరించుకోవడానికి కత్తెర, స్కేల్, ట్రేస్ చేసుకోవడానికి పెన్సిల్ ఎరేజర్. కావాలంటే మనం వీటిని కూడా ఉపయోగించుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఒక రెక్టాంగులర్ పీసెస్ని తయారు చేసుకోవాలి. నేను ఈ విధంగా రెక్టాంగులర్ పీస్ని తయారు చేస్తున్నాను, కట్ చేసుకుంటున్నాను. ఇలా చూస్తే ఇది ఒక 14 సెంటీమీటర్స్ ఉంది అండ్ ఇది ఒక 7 సెంటీమీటర్స్ ఉంది. ఒక రెక్టాంగులర్ పీస్ని, ఈ కార్డ్బోర్డ్ని కత్తిరించుకుంటున్నాం. ఈ విధంగా 10 కార్డ్బోర్డ్స్ని కత్తిరించుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 చూపిస్తాను. సేమ్ ఒకటి ఆల్రెడీ మనం కత్తిరించుకుని రెడీగా ఉంచుకున్నాం కాబట్టి ఇదే లెంగ్త్ని ఉపయోగిస్తూ, ఇదే లెంత్ అండ్ బ్రెడ్త్ తోటి సేమ్ సైజులో మనం మరిన్ని 10ని తయారు చేసేసుకుంటే ఒకేసారి ఈజీగా అయిపోతాయి. ఈ విధంగా మనం 10 అట్ట ముక్కల్ని కత్తిరించుకోవాలి. నేను ఇక్కడ 2 అట్ట ముక్కల్ని కత్తిరించి చూపిస్తున్నాను. ఇదే విధంగా చార్ట్ని కూడా మనం ట్రేస్ చేసుకుని సేమ్ సైజులో కత్తిరించుకుంటే
ఇప్పుడు దీనిపైన ఈ ఫెవికాల్ యూజ్ చేస్తూ చార్ట్ పైన ఇలా అతికించుకోవాలి. చార్ట్ని ఇలాగా సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా సిద్ధమైన వీటిని డామినోస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, మనం మార్కర్ని యూజ్ చేసి అవుట్లైన్ వేసేసుకుందాం. ఇదే విధంగా 10 పీసెస్ని కూడా కట్ చేసుకుని అవుట్లైన్ వేసుకుని వీటిని కొంచెం దళసరిగా ఉన్నటువంటి అట్టల్ని ఎందుకు ఉపయోగిస్తామంటే వీటి మీద మనం శాండ్ పేపర్తో కూడా కత్తిరించి అతికిస్తాం కదా. ఇవి మళ్ళీ అతికించినప్పుడు పల్చగా ఉంటే కనుక పదే పదే అతికించి పెట్టినప్పుడు త్వరగా పాడైపోతాయి. ఇప్పుడు మనకి కావలసిన సైజులో చిన్న చిన్న వృత్తాలుగా సర్కిల్స్ కింద ఒకే సైజులో ఈ విధంగా కొన్నిటిని గీసుకుందాం. వీటిని కూడా ఈ విధంగా కత్తిరించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం అవుట్లైన్ వేసుకున్నాం కదండి. ఈ అవుట్లైన్ వేసుకున్న వీటికి పెయింట్తో ఈ విధంగా ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఈ విధంగా అంతే గ్యాప్తో గీసుకోవాలి. ఇప్పుడు నేను 1, 2 అంకెల్ని చూపిస్తాను. 1 ఎర్ర రంగుని ఉపయోగిస్తున్నాను. ఈ విధంగా 1 నంబర్ని రాసుకున్నాను. ఇదే విధంగా 2 నెంబర్ని రాసుకోవడానికి నేను ఇక్కడ గ్రీన్ కలర్ని ఉపయోగిస్తున్నాను. మన పెన్సిల్తో గీసుకున్నటువంటి గీతని బ్లాక్ కలర్తో సన్నగా ఇలా వేసుకుందాం. నా ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, ఇక్కడ 1 ఉంటుంది, కానీ కింద మనం అతికించే ఈ శాండ్ బిట్స్ సేమ్ నెంబర్ ఉండవు, వేరు నెంబర్లు మారుతాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా మనం ముందుగా ఎన్ని వేయాలి, ఎన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి అన్ని చూసుకుని ఈ విధంగా 1. ఇప్పుడు మనకు కావాల్సినవి ఇవి చిన్న చిన్న సర్కిల్స్ షేప్లో కట్ చేసుకున్నటువంటి శాండ్ బిట్స్ని ఇక్కడ ఈ విధంగా అతికించుకుందాం. ఇక్కడ నేను 4 అతికించాను బ్లాక్ కలర్తో, అంటే 4 నెంబర్ బ్లాక్ కలర్ పెయింట్తో రాస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ 2 నెంబర్ కూడా నేను ఇదే విధంగా అతికిస్తున్నాను. చూడండి, 2 నెంబర్ ఉంది, కానీ నేను 2 మాత్రమే కాదు ఇంకా అతికిస్తున్నాను. 3 అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 3 అనే నెంబరు వేరే కలర్తో ఉంటుంది. నేను ఆ కలర్ని కూడా ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. 3 నెంబర్ బ్లూ కలర్తో మనం రాసుకుంటాము, అందుకని ఇక్కడ మనం బ్లూ కలర్ పెయింట్ని వాడుకుంటున్నాం. బ్లూ కలర్ పేపర్ని కానీ పెయింట్ని కానీ వేయచ్చు, క్రేయాన్తో కూడా వేయచ్చు. అదే రెడ్ కలర్ 1 రాశాను కదండి అక్కడ, అప్పుడు మనం
1 బిట్ అంతకిచ్చినప్పుడు రెడ్ కలర్ పెయింట్తో దీన్ని కవర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ డామినోస్ని ఉపయోగిస్తూ తయారు చేసుకుని పిల్లలకు ఉపయోగిస్తే వాళ్ళు తేలిగ్గా అంకెలను గుర్తించడం, రంగుని గుర్తించడం, స్పర్శ ద్వారా వాళ్ళ చిన్న చిన్న సున్నితమైన వేలి యొక్క చివరి భాగంలో స్పందన కలిగి అవి బ్రెయిన్ వరకు వెళ్ళి ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ఒకసారి డామినోస్ని ఏ విధంగా మనం మ్యాచ్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను. మన దగ్గర పిల్లలకి డామినోస్ అన్నీ ఇచ్చేయాలి. ఇది 2-3 పిల్లలు కలిసి ఒక గ్రూప్ యాక్టివిటీగా కూడా చేయవచ్చు, లేదంటే ఇండివిజువల్గా కూడా చేయవచ్చు. ఇక్కడ చూడండి 1 నంబర్ ఉంది, ఇక్కడ 1, మరి ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 నంబర్ ఇదిగో ఈ విధంగా. ఇక్కడ 3 చూడండి, ఇక్కడ 1, ఇక్కడ 3, మరి ఇక్కడ 4. ఇప్పుడు ఈ 4 తీసుకున్నాం. 4 ఇక్కడ ఉన్నాయి. 4 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా ఇవి ఎన్ని ఉన్నాయో లెక్కిస్తారు. 8 నంబర్ 8. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంక మరియు మనం తీసుకున్న సర్కిల్ ఒకే కలర్ ఉండాలి. ఈ విధంగా అన్నమాట. 7 చూడండి, 7 5 ఈ విధంగా 5 అండ్ హియర్ ఈస్ 10 5 1 2 3 4 5 ఇక్కడ 1 2 3 4 5 6 7 నెంబర్ 10 1 2 3 4 5 6 7 8 9 10 దీన్ని ఇలా కూడా పెడతారు. ఇలా పెడితే ఇంకా తేలికన్నమాట. ఈ విధంగా మరొకసారి చెప్తాను. ఇది తయారు చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే అంకెలు మరియు మనం తీసుకున్న సర్కిల్ ఒకే కలర్ ఉండాలి. ఇక్కడ 1 ఉంది, కానీ ఇక్కడ వేరే ఎక్కువ వృత్తాలు. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 నెంబర్ తీసుకున్నాము, ఇక్కడ 1 నెంబర్ రాసుకుంటున్నాము, కానీ 1 సర్కిల్ పెట్టడం లేదు. ఇక్కడ వేరే నెంబర్ సర్కిల్ని మనం ఇస్తున్నాం, వేరే సర్కిల్స్. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ 1 నెంబర్ ఉంది, ఇక్కడ 6 సర్కిల్స్. ఇంకొకటి గమనించాల్సింది, ఇక్కడ 1 ఒక కలర్తో రాస్తున్నాము, ఇక్కడ సర్కిల్స్ వేరే కలర్లో ఉన్నాయి. ఇప్పుడు 6 సర్కిళ్ళు ఉన్నప్పుడు 6 నెంబర్ని మనం దీంతో మ్యాచ్ చేయాలి. ఈ కలర్ని ఉపయోగించాలి, అంటే బ్లూ కలర్. ఇక్కడ 1 రెడ్ కలర్తో రాసుకున్నాం, 1 సర్కిల్ రెడ్, అంటే ఇవి 2 మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా పిల్లలు అక్కడ ఉన్న డామినోస్ని ఈ విధంగా మ్యాచ్ పెయిర్ చేస్తూ చక్కగా లెక్కించడం, నంబర్ని గుర్తించడం, మరియు ఈ రంగుల్ని అండ్ స్పర్శ ద్వారా మనం యూజ్ చేసింది శాండ్ పేపర్. ఇది కూడా శాండ్ పేపర్. ఈ శాండ్ పేపర్ ద్వారా వాళ్ళు ఆ స్పర్శ ద్వారా వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్ అవుతుంది. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ 1 రెడ్ కలర్తో ఉంది, ఇక్కడ ఉన్న వాటిలో రెడ్ కలర్ ఉన్నది సర్కిల్ తీసుకుని ఈ విధంగా మ్యాచ్ చేస్తే 1 1. ఇప్పుడు వీటిని లెక్కిస్తారు. 1 2 3 4 5 6 కలర్ కూడా చూసుకోవాలి, బ్లూ కలర్. సో 6 నెంబర్ని ఈ విధంగా మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా 3 1 2 3 గ్రీన్ కలర్. సో ఇక్కడ కలర్ సేమ్ అవుతుంది, నంబర్ సేమ్ అవుతుంది. ఇలా చూస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన డామినోస్ తీసుకుని వాళ్ళు దాన్ని మ్యాచ్ చేస్తారు. ఇక్కడ 2 నెంబర్ 2 ఎక్కడున్నాయి? 1 2. ఇప్పుడు ఇక్కడ 4 నెంబర్ చూడండి ఈ విధంగా 1 2 3 4 నెంబర్ గ్రీన్ గ్రీన్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 నెంబర్ రెడ్ కలర్. 2 నెంబర్ 2 గ్రీన్ కలర్ 1 2. ఇక్కడ ఈ డామినోస్ తీసుకుందాం. 9
9 ఉన్నవి ఎక్కడ ఉన్నాయి అంటే చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇవి డార్క్ బ్లూ, కొంచెం బ్లాకిష్ కలర్గా ఉంటాయి. మనకు కావాల్సిన కలర్ వేసుకోవచ్చు. 1 2 3 4 5. 5 ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ. ఇప్పుడు చూడండి, 5 బ్లూ కలర్, 5 నెంబర్ బ్లూ కలర్, 5 సర్కిల్స్, 5 నెంబర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 7 నెంబర్, 7 సర్కిల్స్, 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్, 10 సర్కిల్స్. ఇవి రెండు గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ డార్క్ బ్లూ, రెడ్, బ్లూ, గ్రీన్, 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 రెడ్. ఈ విధంగా నంబర్లని, వృత్తాలని ఒకే కలర్లో వచ్చే విధంగా ప్యాటర్న్ తయారు చేసుకోవాలి. వీటిని ఉపయోగిస్తూ మీ పిల్లలకి కూడా నంబర్లని గుర్తించడం, లెక్కించడం అండ్ ప్యాటర్న్గా చేయించడం అనేది చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.